పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువిశేషము 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడా పరిశుద్ధ శుక్రవారంలో ఉన్నాం. గుడ్ ఫ్రైడే అంటూ ఉన్నాం. ఈ పవిత్ర శుక్రవారం రోజున క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, క్రీస్తు ప్రభు యొక్క మరణమును మనము స్మరణ చేసుకుంటూ ఉన్నాం. అందరము కూడా ఈరోజు ఉపవాసం ఉండి ఆ ప్రభు యొక్క శ్రమలలో మనము పాలు పంచుకొనుచు, ఆ ప్రభు యొక్క మరణాన్ని మనమందరము జ్ఞాపకపరుచుకొనుచు, ఈ రోజున ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ప్రతి సంవత్సరము కూడా మనమందరము ఈ పవిత్ర శుక్రవారమును కొనియాడుతూ ఉన్నాం. ఈ పవిత్ర శుక్రవారం రోజున మరీ ప్రత్యేక విధముగా ఈరోజు ఈ సంవత్సరం దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమలను లోతుగా ధ్యానించమని అడుగుతూ ఉన్నారు. ధ్యానించడమే కాకుండా ధ్యానించిన దానిని మన జీవితంలో అలవాటు చేసుకొని క్రీస్తుకు దగ్గరగా జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆ ప్రభు యొక్క శ్రమలను మనము ధ్యానించుకుందాం. ఆ శ్రమలలో ఆ నింగికి నేలకు మధ్యలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు పలికిన 7 మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సర్వసాధారణముగా మన కుటుంబాలలో కానీ, బంధువు మిత్రాదులలో కానీ ఎవరైనా మరణావస్థలో ఉన్నప్పుడు చివరిసారిగా మాట్లాడుతున్నటువంటి మాటలను పదే పదే మనము నెమరు వేసుకుంటాం. వారు మరణించిన తర్వాత భూస్థాపిత అనంతరం కొద్ది రోజులకి చనిపోయే సమయంలో ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడింది అని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు ప్రభువు మనందరికీ రక్షణను ఇవ్వటానికి, మనమందరము ఆ రక్షణలో పాలు పంచుకోవటానికి ఆయన కూడా మన కోసము సిలువనెక్కుతూ ఉన్నాడు. నింగికి నేలకు మధ్యలో వేలాడుతూ ఆ సిలువలో చివరి మాటలను పలుకుతూ ఉన్నాడు. చివరి మాటలు కూడా మన హృదయ పరివర్తన చెందాలి అని, మనము ప్రభువు వైపునకు తిరగాలి అని, ప్రభువు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందంగా మన ఆత్మ ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. చూసారా, ఆయన బాధలో కూడా, ఆయన ఇబ్బందిలో కూడా, ఆయన శ్రమలో కూడా చివరి రక్తము నేలను తాకేంత వరకు ఆయన తాపత్రయం మనము పరివర్తనలోనికి రావాలి అని, మనము హృదయ పరివర్తన కలిగి మన ఆత్మను రక్షించుకునేటటువంటి బిడ్డలముగా ఉండాలి అని ఆయన సిలువలో 7 మాటలు మన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రతి సంవత్సరం 7 మాటలను మనం వింటూ ఉంటాం. కానీ ఎంతవరకు వాటిని మన జీవితంలోనికి తీసుకొని ఆ ప్రభువుకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఆలోచన చేయాలి. ప్రియ స్నేహితులారా, సిలువ అనగానే ఆనాటి యూదులు లేదా ఇజ్రాయేల్ సంప్రదాయ ప్రకారము సిలువ ఒక నీచానికి సూచకముగా ఉన్నది. సిలువ మరణం అనేది అవమానకరమైనటువంటి మరణం.
ఎందరో మూర్ఖులకు, దొంగలకు, కఠినులకు ఇలాంటి సిలువ వేస్తూ ఉంటారు. విప్లవకారులకు కూడా సిలువ మరణాన్ని విధిస్తూ ఉంటారు. అలాంటి నీచమైనటువంటి సిలువ మ్రానును నీ కోసం, నా కోసం కరుణామయుడు క్రీస్తు ప్రభువు మోస్తూ ఉన్నాడు. సిలువలో ఎక్కుతూ ఉన్నాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు, సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన బ్రతుకులు నీచముగా ఉన్నాయి, మన బ్రతుకులు పాపముగా ఉన్నాయి, మన బ్రతుకులు బలహీనంగా ఉన్నాయి, మన బ్రతుకులు చీకటిలో ఉన్నాయి. ఆ నీచమైనటువంటి సిలువ యేసునా స్వామి ఎక్కి మనకు వెలుగును, నీతివంతమైన, అర్థవంతమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఆయన నీచముగా చనిపోతూ ఉన్నాడు. అప్పటి వరకు సిలువను నీచముగా చూచినటువంటి యూదులు, ఇజ్రాయేలీలు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు ఆ సిలువను ఎక్కుతూ ఉన్నాడో, ఆ సిలువ మీద మరణిస్తూ ఉన్నాడో, అది పరిశుద్ధ సిలువగా మారుతూ ఉంది, మనకు రక్షణగా నిలబడుతూ ఉంది. ఆ సిలువ సన్నిధికి వచ్చిన వారందరూ కూడా రక్షణలోనికి వస్తూ ఉన్నారు. పవిత్ర సిలువగా మారుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీచమైన సిలువ కరుణామయుడు ఎక్కగానే పవిత్రమైన సిలువగా, అర్థవంతమైనటువంటి సిలువగా మారుతుంది. ప్రియ స్నేహితులారా, అందుకే ఈ రోజున నీవు, నేను, మనమందరము కూడా ఈ సిలువను గురించి, సిలువలో ప్రభువు మాట్లాడినటువంటి 7 మాటలను గురించి లోతుగా ధ్యానించుకుందాం, మన జీవితాలను సవరించుకుందాం. తద్వారా క్రీస్తుకు సాక్ష్యముగా నిలబడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మనం చూస్తున్నాం లూకా సువిశేషము 23వ అధ్యాయము 34వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, వీరు చేయునది ఏమిటో వీరెరుగరు, వీరిని క్షమింపుము అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మొట్టమొదటి మాట ప్రభువు నోటి నుంచి ఆ నింగిలో నేలకు మధ్యలో వేలాడుతూ బాధలో నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే క్షమాపణ. ఈ రోజున మనము క్షమించాలి అంటే చాలా ధైర్యం కావాలి. కానీ క్రీస్తు ప్రభువు వచ్చినదే క్షమించటానికని, ప్రేమించటానికని, రక్షించటానికని, దగ్గరకు తీయటానికని. ఆయన మరణావస్థలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున క్రీస్తు ప్రభు ఆ సిలువలో నుండి మనందరి కోసము మొట్టమొదటి మాట మాట్లాడుతున్నాడు. వారేం చేయుచున్నారు వారికి తెలియదు, వారిని క్షమించు తండ్రి అని దేవాతి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు సిలువలో నుండి. ఈ రోజున మన తరపున కూడా ఈ 2026లో పవిత్ర శుక్రవారం రోజున కల్వరి నుండి, లేదా మనము ధ్యానిస్తున్నటువంటి సిలువ ధ్యానాంశం నుండి 12వ స్థలములో ఆయన మనందరి కోసము మరణించబోతూ ఉండగా ముందుగా తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా, వీరి జీవితాలను చూచి వీరిని క్షమించండి, వీరు పరివర్తన కలిగి నా వైపునకు తిరుగుతూ నిన్ను స్తుతించటానికి వీరి హృదయాలను మార్చండి అని మనందరి కోసము ఈ 2026లో దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ తండ్రి దేవుణ్ణి క్షమించమని మన తరపున అడుగుతూ ఉన్నాడు. మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? ఇతరులను కూడా క్షమించటానికి మనము ముందడుగు వేస్తూ ఉన్నామా? ధ్యానించాలి. క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా మనం ఉన్నామంటే క్రీస్తు విలువలలో కనీసము కొన్ని విలువలనైనా పాటించే బిడ్డలముగా ఉండాలి. ఆ విలువలలో అతి ప్రధానమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది, క్రీస్తు ప్రభు నేర్పించినటువంటిది ఏంటిదంటే క్షమాపణ. పేతురు గారు అడుగుతూ ఉంటారు, ప్రభువా, నా సోదరుడు ద్రోహం చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా? 7 కాదు, 70 సార్లు అంటాడు. అంటే అంతము లేదు అని ప్రభు పేతురు గారికి తెలియపరుస్తారు. ఆ అంతము లేని క్షమాపణను, క్షమా గుణాన్ని, క్షమా హృదయాన్ని మనము కలిగి ఉంటామో లేదో తెలియదు. కానీ ఒక్కసారి మన పట్ల వ్యతిరేక భావమును చూపించిన వారిని ఒక్కసారి క్షమించినట్లయితే ఆత్మలో ఎంతో తృప్తి, ఎంతో ఆనందం. దేవుని ప్రియ బిడ్డలారా, నేను తప్పు చేయలేదు, వారే వచ్చి క్షమాపణ అడగాలని ఆలోచనలు చేసే ముందు పర్వాలేదు, ఎవరమైతే ఏమి, అందరము ఒకప్పుడు కలిసే ఉన్నాము కదా, క్షమిస్తే తప్పేంది, వెళ్ళి మాట్లాడితే తప్పేంది అని మనం ధైర్యం వహించి ముందుకు పోయినట్లయితే మన ఆత్మలో సంతోషం, పరలోకంలో
క్రీస్తు ప్రభు దేవదూతలతో సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు స్టెఫాను అంటూ ఉన్నాం. ఆయన రాయితో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ మరణావస్థలో, ఆ దెబ్బలకు, ఆ గాయములకు ఆయన భరించలేని తత్వంలో ఉన్నప్పుడు, ఓపిక లేని స్థానంలో ఆయన ఓపిక తెచ్చుకొని మోకరించి ఆకాశం వైపు చూచి యేసు ప్రభు ఏదైతే మాట అన్నాడో, ప్రభు వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అని స్టెఫాను పలుకుతూ ఉన్నాడు. అలాంటి క్షమా గుణాన్ని, అలాంటి క్షమా హృదయాన్ని నేను అలవరుచుకోవాలి అని ఈ 2026లో క్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువలో వేలాడుతూ మనందరితో పలుకుతున్నటువంటి మాట. ఇప్పుడైనా ఆ క్షమా హృదయాన్ని కలిగి జీవించండి అంటూ ఉన్నాడు దేవుని ప్రియ బిడ్డలారు. క్షమించే బిడ్డలముగా, క్షమా హృదయం కలిగేటటువంటి బిడ్డలముగా నేను ఉందామా? క్షమిస్తే చాలు దేవుని ప్రియ బిడ్డ, దేవుడు మనల్ని తన రాజ్యంలో, తన ఉన్నత స్థానము ప్రక్కన మనకు కూడా స్థానాన్ని అందిస్తాడు. అది మన క్రీస్తు ప్రభు ప్రియ స్నేహితులారా. ఎప్పుడైతే ఆ క్షమాగుణాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. కష్టమే కాదనను, ఇబ్బందే కాదనను. క్షమించటం, మన ఎడల మనకు ద్రోహం చేసిన వారిని క్షమించటం మానవ స్వభావంలో చాలా ఇబ్బంది, చాలా మొహమాటం. మనం యుగోలకు పోతూ ఉంటాం, కాదనను. క్షమించడం చాలా ధైర్యం ఉండాలి, కాదనను. కానీ క్రీస్తు ప్రభు మన కోసం మరణించాడు కదా. ఒక్కసారి మన హృదయాన్ని ఆ ప్రభువుకి సమర్పించి, ఇక పోనీ ఏమైనా అనుకోనివిలే, నా తప్పు లేకుండా నేను క్షమిస్తాను అని ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నట్లయితే దేవాతి దేవుని యొక్క దృష్టిలో మనము ఉన్నతమైన వారిగా ఉంటాం. దేవుడు మనల్ని గౌరవ స్థానంలో ఉంచుతాడు. దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు అంట, గరుడ పక్షి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరుచుకుని ఎలా కాపాడుతుందో అదేవిధంగా మనలను ఆయన డాలువలే కాపాడుతాడు అని కీర్తనకారుడు 3వ అధ్యాయం 3వ వచనం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనమందరము క్షమాహృదయాన్ని కలిగి ఇతరులను క్షమించేటటువంటి తత్వాన్ని నేర్చుకుందాం. క్రీస్తు ప్రభు నేర్పిస్తున్నటువంటి మొదటి మాట దేవుని ప్రియ స్నేహితులారా. ఇక రెండవ మాటను మనం గమనించినట్లయితే లూకా సువిశేషము 23వ అధ్యాయము 43వ వచనాన్ని గనక మనం చూస్తున్నప్పుడు ప్రభువు, నేడు నీవు నాతో పరలోకము ప్రవేశించెదవు అని పలుకుతూ ఉన్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట అంటే కుడి చేతి వైపున సిలువ వేసినటువంటి దొంగవాడితో అంటున్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, ఎడమ చేతి వైపున ఉన్నటువంటి దొంగ యేసు ప్రభుని దూషిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఎందుకు నీకు ఇది? నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఎందుకు నువ్వు బాధపడాలి సిలువలో? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, అద్భుతాలు చేసావు అంటున్నావు కదా, మరి ఈ రోజున ఈ భారం మనకెందుకు? నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అవహేళన చేస్తున్నప్పుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ పలుకుతున్నటువంటి మధురమైన మాటలను ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటున్నాడంట, ఆ ఎడమ వైపు ఉన్నవాని వైపునకు తిరిగి నీవు నోరు మూసుకొని ఉండుము, నేను శిక్షింపబడుట సహజం. మనము చేసినటువంటి తప్పులకు గాను మనము ఈ యొక్క శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఈయన కరుణామయుడు, ప్రజలందరి కోసము ఆయన సిలువను మోస్తూ ఉన్నాడు, సిలువలో బాధను అనుభవిస్తూ ఉన్నాడు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు, గాయపరచబడ్డాడు. కాబట్టి నీవు నోరు మూసుకో అని గద్దిస్తూ
యేసు ప్రభు వైపునకు తిరిగి ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ పలుకుతున్నటువంటి మాట, ప్రభు, నీవు నీ రాజ్యంలోనికి ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకపరచుకో. ఆ సందర్భంలో యేసు ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో పరలోకమునకు వస్తూ ఉన్నావంటున్నాడు. ప్రియబిడ్డలారా, అలాంటి పశ్చాత్తాప హృదయం ఒక దొంగకు కలిగినటువంటి మార్పు మనలో కూడా కలిగినట్లయితే కనుక ఆ పరలోక రాజ్యంలో మనకంటూ స్థానాన్ని అనుగ్రహిస్తాడు దేవుని ప్రియబిడ్డలారా. నేడే ఈ క్షణమే నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, నీ మనసు మార్చుకొని అర్థవంతమైన జీవితం జీవించినట్లయితే, నేడే ఆయన నిన్ను క్షమించి ఏం చేస్తాడంట, పరలోక రాజ్యంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అంతస్తు ఏర్పాటు చేస్తాడు. ఆ పశ్చాత్తాప హృదయం నీలో ఉందా? ఆ దొంగవాడు, కుడివైపున ఉన్నటువంటి వాడు ఆ బాధలో తన తప్పు తాను తెలుసుకొని, అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, నా పాపములను చూడకుండా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నీ యొక్క సన్నిధిలోనికి తీసుకొని పోవా, నీతో పాటు నన్ను కూడా తీసుకొని పోవా, నేను పాపినే కాదను, కానీ నువ్వు మాలాంటి వారి కోసము నువ్వు మరణిస్తున్నావు కదా. ఆ పవిత్ర శరీరము, ఆ పవిత్ర రక్తము, ఆ పవిత్ర చూపు, ఆ పవిత్ర హస్తము, ఆ పవిత్ర పాదము ద్వారా నువ్వు మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరచాలనుకుంటున్నావు కదా. నేను ఈరోజు వరకు పాపిగా ఉన్నాను, అందుకే ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాను. ఈ శిక్ష నేను ఈ భూమిలో ఈపిరి ఉండగానే అనుభవిస్తూ ఉన్నాను, కానీ మరణించిన తర్వాత నా ఆత్మ నీ సన్నిధిలోకి రావాలని నేను ఇప్పుడు విశ్వసిస్తూ ఉన్నాను. నువ్వు నీతిమంతుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి నా పాపమును క్షమించి ఆ నీతివంతమైనటువంటి రాజ్యంలోనికి నన్ను కూడా తీసుకొని పోవా అని అడుగుతూ ఉన్నాడు దేవుని ప్రియబిడ్డలారా. ఈరోజున నీవు కూడా ఈ శరీరము ఉన్నప్పుడే నిన్ను నువ్వు తెలుసుకొని నీ పాపము నుంచి నువ్వు బయటికి వచ్చి పశ్చాత్తాపడుతూ హృదయ పరివర్తన చెందుతూ చక్కటి పాప సంకీర్తనము ద్వారా నీవు నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే నేడే ఏం చేస్తాడంటే దేవుడు నీకు పరలోకంలో ఒక ఉన్నత స్థానాన్ని ఉంచుతాడు. అందరము బహుశా మంచి పాప సంకీర్తనం చేసి ఉండవచ్చు. ఇంకా ఎవరైనా చేయకపోయినట్లయితే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మనం ఏం చేయాలి, చక్కటి పాప సంకీర్తనం చేసి ఆ పవిత్రతను మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. ఆ క్రీస్తు పునరుత్థాన వెలుగు మనమందరము కూడా చవి చూడాలి. ఆ క్రీస్తు పునరుత్థాన వెలుగుకు సాక్షులుగా ఉండాలి. ఆనందముతో ఆ పునరుత్థాన పండుగలో పాలు పంచుకోవాలి దేవుని ప్రియబిడ్డలారా. అలా ఉండాలి అంటే పశ్చాత్తాప హృదయముతో మనమందరము కూడా ప్రియ నేస్తమా మారాలి, రావాలి, క్రీస్తుని అనుసరించాలి. అప్పుడే దేవాతి దేవుని యొక్క ఆ వెలుగు మనందరి మీద ప్రకాశిస్తుంది. 3వదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువిశేషము 19వ అధ్యాయము 26, 27 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారు. 3వ మాట, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి అనే మాట మనం వింటూ ఉన్నాం. చాలా సందర్భాలలో యేసు ప్రభు తర్వాత మరియ తల్లికి బిడ్డలు ఉన్నారు అని రకరకాలుగా ఇష్టానుసారంగా అమర్యాదగా మరియ తల్లిని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ లోతుగా ధ్యానించినట్లయితే ఈ వాక్కు మనకు చాలా క్లుప్తముగా, అర్థవంతముగా మనకు నేర్పిస్తూ ఉంది. తన తల్లి ఎక్కడ ఒంటరిగా ఉంటుందో అని గమనించి ఆయన కల్వరిలో నుండి ఏం చేస్తున్నాడంట, తాను ప్రేమించిన శిష్యునికి ఆ తల్లిని ఒప్పచెప్తూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభు తర్వాత మరియ తల్లికి బిడ్డలు ఉన్నట్లయితే కనుక యేసు ప్రభు ప్రశాంతంగా సిలువలో మరణించేవాడేమో. నా తల్లి ఏమైపోతుందో, ఒంటరిగా అనాథగా ఉంటుందేమో అని ఆ బాధలో ఆ సిలువలో నరక యాతన పడుతున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట, మరియ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ బిడ్డలారా, మానవ స్వభావంలో ఈ లోకంలోనికి రావటానికి కారకురాలైనటువంటి మరియమ్మను జ్ఞాపకం చేసుకొని తాను ప్రేమించిన శిష్యునికి ఒప్పచెప్తున్నాడు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధముగా
ఆ ప్రేమించిన శిష్యుడితో ఆ తల్లితో ఇద్దరికీ ఒక బాధ్యతను ఒప్పచెప్తున్నాడు. యేసు ప్రభు తన యొక్క బాధ్యతగా తాను ప్రేమించిన శిష్యుడికి తల్లిని ఒప్పచెప్తున్నాడు. తాను ప్రేమించిన శిష్యుడు ఏం చేస్తున్నాడు? బాధ్యతగా ప్రభువు చెప్పగానే మరియ తల్లిని స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ సమయం నుంచి మరియ తల్లి మనందరికీ ఆధ్యాత్మికంగా జన్మనిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులతో ఏ విధముగా తల్లి ఆ యొక్క పురిటి నొప్పుల ద్వారా బిడ్డకు జన్మనిచ్చి ఆనందిస్తూ ఉంటుందో, అదేవిధముగా సిలువలో ఆమె హృదయ వేదన పడుతున్నప్పుడు కూడా ఆ హృదయ వేదన నుండి ఆమె మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా తల్లి అవుతూ ఉంది. చూడండి, ఎంత గొప్ప ప్రక్రియ, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ యొక్క కల్వరిలో 3వ మాటగా ప్రభువు జ్ఞాపకం ఉంచుకొని తల్లిని మరిచిపోకుండా ఈరోజున తల్లిని బాధ్యతాయుతముగా శిష్యునికి ఉపచెప్తున్నాడు. ఆ శిష్యుని పేరు యోహాను అని మనమందరము తెలుసుకుంటూ ఉన్నాం. నేనంటాను, ఎవరైతే మరియ తల్లిని స్వీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు ప్రేమించినటువంటి బిడ్డలే. అంటే ఈ రోజున యేసునా స్వామి ఆ కల్వరిలో నుంచి తాను ప్రేమించిన శిష్యునికి, తాను ప్రేమించిన శిష్యురాలికి తన తల్లిని ఒప్పచెప్తూ ఉన్నారు. ఈ రోజున నీవు నేను ఆయన ద్వారా ప్రేమించే బిడ్డలముగా ఉంటూ ఉన్నామా? ఉన్నట్లయితే మరియ తల్లిని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకుందాం. తద్వారా మరియ తల్లి మనందరి తరపున మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రియా స్నేహితులారా, కాబట్టి ఆ బాధ్యతాయుతంగా మరియ తల్లి పట్ల మనం గౌరవాన్ని చూపిస్తూ ఆ తల్లిని మన కుటుంబంలోనికి ఆహ్వానించుకుంటున్నప్పుడు కుటుంబ యజమానురాలుగా ఆనాడు ఏ విధంగా యోహాను 2లో కానాపల్లిలో ప్రార్థన చేసి ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడిందో, ఆ తల్లిని స్వీకరించడం వలన మన కుటుంబ బాధ్యతను ఆమె స్వీకరించి మన గౌరవాన్ని కూడా ఆమె కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజున నీవు నేను ధ్యానిద్దాం, ఆలోచన చేద్దాం. 3 మాటలను ఈరోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 3 మాటల ద్వారా దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఎంతో ప్రేరేపించి క్షమా హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో తల్లిని స్వీకరించే బిడ్డలముగా మనమందరము మారాలి అని ఈరోజున ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. ప్రియా నేస్తమా, అందరము 1 నిమిషం కళ్ళు మూసుకుందామా? తలలు వంచి ప్రార్థన చేద్దాం. కరుణామయుడా, క్షమించే ప్రభువా, ఓదార్చే తండ్రి, కన్నీటిని తుడిచివేసే ప్రభువా, మమ్మల్ందరినీ రక్షించటానికి నీవు సిలువనెక్కావా అయ్యా. అయా, సిలువ నుండి కారుతున్న రక్తం ద్వారా మేమందరము కూడా రక్షింపబడాలి అని ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నా కోసం ప్రభు, నా కుటుంబం కోసం, మా బిడ్డల కోసం అయ్యా రక్తాన్ని చిందించావు. మేము లోతుగా ధ్యానించుకొని హృదయ పరివర్తన కలిగి నీకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ప్రభు, నేను నా కోసం మరణించావని తెలుసుకొని ఈ లోకంతో కాకుండా నీతో సంబంధాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకొని మా ఆత్మలను రక్షించుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ 2026 పవిత్ర శుక్రవారం రోజున ప్రభువా, మేమందరము కూడా నీ శ్రమలలో పాలు పంచుకొని ఉండగా మా జీవితాలను మార్చమని, నీ వైపునకు తిరుగుతూ మా ఆత్మలను రక్షించుకునేటటువంటి నైనా ప్రయత్నాన్ని మాకు తెలియచేయమని, ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు నడిచే భాగ్యమును మాకు అనుగ్రహించమని, శోధకుడు తండ్రి పొంచి ఉన్నప్పటికీ నీ నామాన్ని స్మరణ చేసుకుంటూ శోధకుడి నుంచి బయటికి వస్తూ ప్రభువా, మా ఆత్మను నీకు సమర్పించుకునేటటువంటి కృప మా అందరికీ ఈ పవిత్ర శుక్రవారం రోజున దయచేయమని మా నాదుడును మీ కుమారుడునైనా యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.